మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే నేను ఈ వీడియో కింద లింక్ చేస్తాను. ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి. నేను చెప్పినట్టే ఇంకా 5 అయింది. ఫుల్ ఫీవర్ వచ్చింది. మా ఆయన కూడా లేరు. ఇంకా ఎక్కువ ఫీవర్ ఉంది కదా! రాత్రే కదా పెట్టాను మెడిసిన్ పట్టాను. పోనీ ఇప్పుడు మెడిసిన్ ఇద్దాం. తగ్గకపోతే ఇంకా 6, 7 అప్పుడు మెడికల్‌కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇక్కడ ఒడిస్సాలోనే ఎక్కడైనా ముందుగా టికెట్ తీసుకోవాలి. సో ఫోన్ చేసి చెప్తాను. అంతలోపటికి మెడిసిన్ వేస్తాను. తర్వాత మా ఆయన టికెట్ తీసుకుంటారు అనుకున్నాను. ఏం చేశానంటే ఆ మెడిసిన్ ఉండేది ఏదైతే పారాసిటమాల్ ఇంట్లోని దాన్ని నేను ఇంకా 5 ml పట్టాను. అప్పుడు కూడా పడుతున్నప్పుడు కూడా వద్దు అన్నట్టే ఏడ్చింది. ఇంకా ఏడిస్తే మెడిసిన్లు పట్టకపోతే ఎలా అవుతుంది పిల్లలకి అని చెప్పి బలవంతంగా పట్టేసాను. బలవంతంగా పట్టి ఇంకా బయట మిషన్ నేర్పిస్తాను కదా! సో స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంటే తనకి ఏదో చెప్పడానికని మిషన్ దగ్గరికి వచ్చాను. అప్పటి వరకు యాక్టివ్గానే ఉంది. పోనీ అది డిమ్గా ఉండుంటే పోనీ వెంటనే మెడికల్ తీసుకెళ్ళేవాళ్ళం. బాగానే ఉండేదని చెప్పి ఇంకా ఈవినింగ్ 5:30కి దానికి మెడిసిన్ పెట్టాను. పెట్టిన తర్వాత మీరు నమ్మరు నిజంగా. అలా రూమ్ దాటి రూమ్కి వచ్చి జస్ట్ కూర్చున్నాం అంతే మిషన్ దగ్గర. ఏమైందో తెలీదు. మా పెద్ద పాప ఫోన్ చూపిస్తుంది. చూపించమన్నాను. మెడిసిన్ పెట్టానమ్మా ఏడుస్తుంది చెల్లి ఫోన్ చూపించు అంటే ఫోన్ చూపిస్తుంది. చూపించినప్పుడు మీరు నమ్మరు. ఎలా అంత స్పీడ్గా ఫిట్స్ వచ్చిందంటే దానికి నేను ఇంకా నా ప్రాణం ఆగిపోయినంత పని అయింది. మా పెద్ద పాప అన్నది అమ్మ రా అమ్మ చెల్లి చూడడానికి అవుతుంది అని. నేను వెళ్ళేటప్పటికేమో కళ్ళన్నీ మీదకి తేలేసి చేతులైతే ఇలా కొట్టుకుంటుంది. 2 చేతులు కూర్చొని ఉంది. ఫోన్ చూస్తుంది నవ్వుతుంది. సడన్గా కళ్ళు తాళేసి ఇవన్నీ ఈ పళ్ళన్నీ ఇలా చేసేసి ఇలా అయిపోయింది ఫుల్గా. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు. దాన్ని పట్టుకొని రోడ్డు మీద పరిగెట్టాను. ఏం చేయాలో తెలియలేదు. నేను ఇలా జస్ట్ బయటికి వెళ్ళానంతే. అలా నా టైంలో ఎప్పుడు రారు. అలాంటిది ఎందుకో పెద్ద పాపకి టిఫిన్ ఇద్దామని చెప్పి వచ్చారు ఇంటికి. నేను ఇటు నుంచి గేట్ తీస్తుంటే మా ఆయన అటు నుంచి గేట్ తీసి ఏంటంటే పాప చూడాలిగా అయిపోయిందంటే ఇంక పట్టుకొని పరిగెత్తుందండి. దారంతా అయితే నరకం చూశాను. అసలు నేను చేసిన తప్పుకే నా కూతురు ఎంత కష్టపడిందో. మీరైతే ఇలాంటి తప్పులు చేయకండి. ఫుల్ స్టోరీ కూడా